కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. శ్రీ కాలభైరవ స్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతోటి శివుడిని తోలనాడడం ప్రారంభించాడు. దీనితోటి కోపోద్రికుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతోటి 3 నేత్రాలతో త్రిశూలం, గద, ఢమరుకం వంటి వాటిని చేతులలో ధరించిన ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితోటి బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికి ఉన్న బ్రహ్మకపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజున కాలభైరవుడి అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతాన్ని చేస్తారు. ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. కాలభైరవుడు పరమేశ్వరుని అంశ. అందున శివక్రోధం చేత జన్మించాడు. ఇతడు కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. 4 చేతులలో శూలం, కపాలం, గద మరియు ఢమరుకాన్ని ధరించి కనిపిస్తాడు. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇవే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. భైరవుడు అంటే పోషకుడు. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు. కాబట్టే కాలభైరవుడు అయ్యాడు. భైరవుణ్ణి శరణు వేడితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పారలౌకిక బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఈరోజు భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. కాలాన్ని జయించటం సాధ్యం కాకపోయినా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతోటి సాధ్యమవుతుంది. కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడు. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమాన్ని చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రియ శక్తులను ఆయన ప్రసాదిస్తాడు. దేవాలయాలలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. ఈశ్వరుడు ఆయుష్ని ప్రసాదిస్తాడు.